సూర్యుడుగానంటే చెప్పండి శాస్త్రి చెప్పండి సార్. సో అంటే అరిషడ్ వర్గాలు జయించిన వాడనే ధీరుడు, సూర్యుడు, వీరుడు అనే మాటని ఆ లలితా సహస్రనామాల్లో ఉన్న నామాలను కూడా అప్లై చేసుకోవచ్చు. శ్రీ ధీర సమర్చిత అంటే ధీరుడుగా అనేవాడు. అంటే ధీరుడు అంటే ఎవడు? అనుభవం పొంది చేస్తున్న అర్చన చేస్తున్నవాడు. వీరారాధ్య అంటే వీరుడు అంటే ఏమిటి? 10 మందిని చంపినవాడు వీరుడు కాదు, అరిషడ్ వర్గాల్ని జయించిన వాడు వీరుడు అన్న పరమైనటువంటి అన్వయాన్ని అక్కడ కూడా మనం చూడొచ్చు. ఆ భావాన్నే ఈ మంత్రంలో సూర అనే మాటగా చెప్పారు అని అనుకోవచ్చు. సో నౌ యూ కెన్ ఆస్క్ మీ. డాక్టర్ శంకర సరస్వతి గారు సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య కిరణాలను నమస్కరించుకుంటూ, గురువు గారికి నమస్కరించుకుంటూ, బ్రహ్మశ్రీ డాక్టర్ బిఎస్ శాస్త్రి గారికి పాదాబంధనం చేసుకుంటూ, ఈ రోజు నాకు అర్థమైనది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సాయిరామ్. దీని సారాంశం ఏంటంటే చివరిలో మనకి డిఎస్ శాస్త్రి గారు చెప్పిన ఒక వాక్యంలో అర్థమవుతుంది. ఏమిటంటే సారాంశం మొత్తం కూడా పాపం ఈవేళ ఆయన గంట అంతా మాట్లాడారు. దాని సారాంశం ఒకే ఒక సెంటెన్స్ ఏంటంటే అరిషడ్ వర్గాలు జయించిన వాడు మాత్రమే ధీరుడు, సూర్యుడు, వీరుడు అని అనవచ్చు. దానికి చాలా విశ్లేషణ ఇచ్చారు ఆయన. భారతంలోంచి, భాగవతంలోంచి తీసుకుని, రామాయణంలోంచి తీసుకుని, బలి చక్రవర్తి మనకు వీరులు అంటే ఫిజికల్ గా అన్నమాట అనుకున్నట్టు వాళ్ళ చరిత్ర తీసుకుంటూ వాళ్ళు చెప్పారు. తర్వాత వారు ఈ రోజు రివ్యూ చేశారు. మొన్న జరిగిందని, లాస్ట్ వీక్ జరిగిన దానికి అక్షరం మాలిక ఉంది కదా, ఆ నుంచి క్ష వరకు ప్రతి అక్షరం కూడా మంత్రమే, మంత్రభూయిష్టమైనవే. అవి వరుసగా నేను తెలుసో చేసేదాన్నో తెలియక చేసేదాన్ని నాకైతే తెలియదు. కానీ మా మనవరాలు పుట్టినప్పుడు ఆ పిల్లని అడ్డాల్లో వేసుకుని చిన్నప్పుడు అన్నమాట, నెలలకు వెళ్ళినప్పుడు ఈయన క్ష వరకు చదివేదాన్ని గట్టిగా. ఎందుకు చదివేదానో నాకే అర్థం కాదు. మా వాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఏమిటి వాళ్ళు నేర్చుకుంటున్నావా పిల్ల పుట్టగానే అని. అలాగా అది మంత్రభూయిష్టం. ఆ తర్వాత ఆ పిల్ల కూడా ఆ మంత్రాలు వింటానో ఏమిటో కానీ చదువు కూడా బాగానే వస్తుంది ఆ పిల్లకి. సో అది తెలుసు చేశానండి. ఎందుకు చదివేదానో నాకు తెలియదు. ఓకే, అదే భగవంతుని ప్రేరణ అండి, అంతే. ఇప్పుడు నాకు అర్థం. సరే, జన్మాంతర సంచితం. జన్మాంతర సంచితం సాయిరా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నేను చదువుకుంటా అండి, అని ఇల్లు చదువుతాను. అంటే ఇది ఇప్పుడు నాకు అర్థం జన్మాంతర సంచితం. ఓకే సాయిరా. ఈ విధంగా ఒక ప్రాణి పుట్టడానికి ఒక కణం 2 భాగాలుగా, తర్వాత ఎన్నో భాగాలుగా విభజింపబడి తర్వాత ఒక జీవిగా ప్రారంభమవుతుందని వారు తెలియచేశారు. ఇది కాలజ్ఞానంలో కూడా ఉన్నట్టుగా నేను విన్నాను ఈ విషయం. అంటే కాలజ్ఞానం కూడా ఇదంతా వేదాంతం ఇదే కదండి. తర్వాత చర్మానికి చర్మానికి 3 పొరలు ఉంటాయన్నారు కదా, అక్షర సంకేతాలుగా ఉంటుందని చెప్పారు. ఎంత నమ్మకంతో చేస్తే మనం ఏదైనా సరే అంత మంచి ఫలితం పొందుతాం. నమ్మకం అనేటువంటి 2 నయనములు లేని వారు అందులేరు ఈనాడని స్వామి చెప్తారు కదా. అంచేత ఫస్ట్ మనం చేసే పని మీద నమ్మకం ఉండాలి, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. తర్వాత మన శాస్త్రి గారు ఇక్కడ ఈ విషయాలు చెప్తూ రుద్రంను, లలితా సహస్రాన్ని, గాయత్రి మంత్రాన్ని కూడా ఇవన్నీ కూడా సాధన విశేషాలుగా తెలియచేశారు. తర్వాత నందిని విద్య గురించి చాలా అద్భుతంగా తెలియజేశారండి. విశ్వంలోకి అందించినది అక్షర క్రమం. శివశక్తుల యొక్క అనుగ్రహం పొందడానికి అక్షర క్రమాన్ని మనం సాటు క్ష వరకు మనం చదువుకోవచ్చు, స్మరించుకోవచ్చు అని తెలియజేశారు. తర్వాత సూరాయచ మొత్తం అంతా 2 పదాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఆ శ్లోకంలో. సూరాయచ, అభిందతేచ. సో ఈ సూరాయచ అనే పదాన్ని ఎంతో చక్కగా వివరించారు. ద్వంద్వాలు జ్యేష్ఠాయచ, కనిష్టాయచ మొదలగు వాటిని కూడా మెన్షన్ చేశారు. వెనక జన్మలో చేసినటువంటి కర్మను, సాధనలు మనకు
శ్రవ ప్రతిశ్రవ అంటే ధ్వని ప్రతిధ్వని ఎక్కువ అంటాం కదా, ఆ విధంగా మనకి ప్రతిఫలిస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి అరిచామంటే వెంటనే ఎక్కువ వస్తుంది కదా, అదేవిధంగా చేసిన కర్మ ఎక్కడికి పోతే చెడని పదార్థము అని అంటారు స్వామి. అదే చేసిన కర్మ అనేది సాధన, కానీ కర్మ అంటే అది మంచి కర్మ, కర్మ అంటే చెడమే అనుకోకూడదు, కర్మ అంటే మంచి కర్మ, సత్కర్మలు కూడా, సాధనలు కూడా, ఇవన్నీ కూడా శ్రవ ప్రతిశ్రవ అన్నమాట. శబ్దము మళ్ళా ధ్వని ప్రతిధ్వనిగా వస్తూనే ఉంటాయి, ఎక్కడికి పోవు అనమాట. అట్లాగే సూరత్వం గురించి చెప్పారనమాట. ఊహాతీతమైనటువంటి శక్తులు, రాముడు శక్తిమంతుడు, సూరత్వం ఉంది. రావణుడు సూర్యుడే, కానీ మహావీరుడు మహాసూర్యుడు మహాధీరుడు ఎవరంటే హనుమంతుడే. ఎందుకంటే అవి అంతర్శక్తులను శత్రువులను జయించాడు, అంతర్శత్రులను జయించాడు అనమాట. అందువలన ఆయన మహావీరుడు. అలా రాముడు కూడా మహావీరుడు, ఎందుకంటే ఆయన కూడా అంతర్శక్తులను జయించాడని నా ఉద్దేశం. సో ఎవరైతే అంతర్శక్తులను జయిస్తారో వాళ్ళు వీరుడు, సూర్యుడు, ధీరుడు అనుకోవచ్చు. అయితే మానవులు ఎవరన్నా ఉన్నారా, ఎంతవరకు ఉన్నారు అనేది ఎవరి మటుకు వారు ఎంత ముఖంగా ప్రయాణం చేసే తెలుసుకోవచ్చు, మన వీరులమా సూర్యులమా ధీరులు అనేది. సార్ ఒక నిమిషం మేడం, సార్ వర్ధమాన మహావీర్. అవును, అదే మహావీర్ కూడా అంతే. బుద్ధుడు చెప్పింది కూడా యాక్చువల్ గా అదే, ఆయన చెప్పింది అదే, కానీ బట్ ఆ శూన్యవాదంలోకి పోయేటప్పటికి అది కొంత కన్ఫ్యూషన్ అక్కడ కనపడుతుంది మనకి. మహావీరుడు యాక్చువల్ గా ఈ జైన్లు, తీర్థంకర్లు వాళ్ళంతా కూడా ఈ దిగంబరులు. దిగంబర అంటే ఏమిటి అర్థం? విశ్వంలో తను తప్ప ఇంకొకటి లేదు అని అనుభూతి పొందిన వాడిని దిగంబరుడు. దిక్కులే అంబరం గలవాడు దిగంబరుడు. యాక్చువల్ గా గుడ్డలు వదిలేసిన వాడని కాదు అర్థం. దిక్ అంబరహ దిగంబరహ. సో ఆ స్థితి వాళ్ళని దిగంబర సన్యాసులు అనే అంటంలో పైగంబర యాక్చువల్ అంతరార్థం అదే, కాలక్రమేణా పోగొట్టుకోవడం మూలంగా వచ్చిన ప్రాబ్లం. సాయిరామ్. దిక్కులనే అంబరముగా కలిగిన వాడు దిగంబరుడు, అది కరెక్ట్ అర్థంలోనే గురువు గారు తెలియజేశారు. తర్వాత మన శాస్త్రి గారు ఏం చెప్పారంటే, మనస్సును కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే మనం సాధన చేయాలి. అక్కడ కృష్ణార్జున సంవాదం గురించి గీతలో దాన్ని కోట్ చేశారు వారు. కృష్ణుడు సమాధానం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, చాలా కష్టం కదా అని అర్జునుడు అంటే, అభ్యాసంతో సాధ్యం కానిది ఏదీ లేదు, సాధనతో సాధ్యం కానిది ఏది లేదని ఒక పాట కూడా ఉంది కదా. సాధనే అన్నింటినీ కూడా మనం సాధించవచ్చు అని తెలియజేస్తున్నారు. కానీ స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ, పద్యాన్ని కూడా మన శాస్త్రి గారు కోట్ చేశారు. చెప్పుట సులభంబు చేయట కష్టంబు, దాతకైన వాని తాతకైన. నిజమే, చెప్పడం చాలా సులభం నాకు, కానీ చేయడం అనేది కష్టం. కాబట్టి అందుకే మనం ఏం చేయాలంటే ఆచరించి చెప్పాలంటారు స్వామి. ఫస్ట్ మీరు ఆచరించి చెప్పండి అంటారు అనమాట. కాబట్టి మనం ముందు అనుష్ఠానం అనేది చాలా ముఖ్యము అనేది తెలుస్తుంది. తర్వాత వీరు చక్కటి 3 విషయాలు చెప్పారు. ఏమిటంటే నాలెడ్జ్, యాక్సెప్టెన్స్, ప్రాక్టీస్. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉదాహరణకి, గాయత్రి మంత్రం ఉన్నది అనేది తెలుసుకోవాలి. దాని మహత్యాన్ని ఎవరి ద్వారానో వింటాము, వినిన దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. యాక్సెప్ట్ చేయాలి, మనం ఒప్పుకోవాలి. ఓహో, గాయత్రి మంత్రానికి ఇంత శక్తి ఉన్నది అని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనం సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత యాక్సెప్టెన్స్, తర్వాత ప్రాక్టీస్. అంటే విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తారు. ఈ 3 స్థాయిలు కూడా దాటిన తర్వాత 4వ స్థాయికి చేరుకోవాలి. అదేంటంటే అనుభవం. అదే ఎవరో చెప్పారు గాయత్రి, ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రం గురించి, తర్వాత దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, దాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే మనకి కొంత అనుభవం కలుగుతుంది అనమాట. దానివల్ల ఉన్నటువంటి శక్తి ఏమిటి, సామర్థ్యం ఏమిటి అనేటువంటి తెలిసింది. ఈ 4 మెట్లు కూడా మనం ముందు 3 మెట్లు, తర్వాత 4వ మెట్టుకి చేరుకోగలని తెలియచేస్తున్నారు. అలాగే 4 సంఖ్య యొక్క ప్రాధాన్యత తెలియచేశారు. అదేమిటంటే 4 దశలు, 4 దిక్కులు, 4 మూలలు, 4 వేదాలు అని 4 యొక్క ప్రాముఖ్యతని తెలియచేశారు. జీవితంలో అప్లికేషన్ చేసేది ఈ వేదం కానీ శాస్త్రం కానీ ఏదైనా సరే అప్లికేషన్ చేసి అనుష్ఠించి చూపించేది ఒక మన భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉన్నది అని తెలియజేస్తున్నారు. ఎందరో మహానుభావుల జీవితం ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తారు. రామకృష్ణ పరమహంస కానీ, వివేకానందుడు కానీ, రమణ మహర్షి కానీ, వీళ్ళంతా కూడా
వీళ్ళంతా మహానుభావులు. ఏంటంటే వాళ్ళ జీవితంలో ప్రతిదీ కూడా అప్లై చేసుకున్నారు. స్వామి సాక్షాత్ భగవంతుడు, వారిని ఇందులో కలపకూడదు. సో వీళ్ళందరూ కూడా మహానుభావులు. ఎందుకంటే వీళ్ళని కూడా అప్లై చేసి అనుభవించి మనకి తెలియజేశారు. ఆ తర్వాత భారతం, రామాయణం, భాగవతం ఈ కథల రూపంలో ఉన్నాయి కానీ దాని అంతర్గతంగా మాత్రం అన్ని కూడా మనలోనే జరుగుతాయి. అన్ని మనలోనే. రామాయణం అనేది మనలోనే. ఒక్క ఇంటింటి రామాయణం అంటారు కదా, ప్రతి ఇంట్లో కూడా ఒక రావణాసుడు ఉంటాడు, ఒక కుంభకర్ణుడు ఉంటాడు, ఒక మందరు ఉంటుంది. ఇట్లా అందరూ ఉంటాం కాబట్టి ఒకే వ్యక్తిలో కూడా వీళ్ళందరూ కూడా ఉండొచ్చు అనమాట. అదే విధంగా కౌరవులు, మంచి చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి అనమాట. అంటే అరిషడ్ వర్గాలు, మంచి చెడు, రాముడు, తర్వాత రావణాసురుడు, కౌరవులు, పాండవులు ఈ విధంగా ఉంటూనే ఉంటాయి. ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ కలికాలంలో ఒకే వ్యక్తిలో ఉంటున్నారు కౌరవులు, పాండవులు, రావణాసురుడు, రాముడు కూడా. అట్లాగే శరణాగతి భావంతో మనం జీవిత ప్రయాణం సాగించాలి. అయితే ఈ శరణాగతి భావంతో ప్రయాణం చేసేటప్పుడు ద్వంద్వాలకు మాత్రం చాలా దూరంగా ఉండాలి. అంటే ద్వంద్వాలను జయించాలి. అంటే ద్వంద్వాలు రెండింటిని సమానంగా చూసుకోవాలన్నమాట. మంచి చెడు ఒకటే, కష్టము సుఖము ఒకటే. అంటే స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలని చెప్తున్నారు. అదే విధంగా మూడు గుణాలని కూడా, మూడు గుణాలు కూడా సంఖ్యలే మానవుడికి. స్వామి ఏం చెప్పారని చెప్తున్నారంటే, వీరు తమో గుణము ఇనుప సంఖ్యలు అయితే, రజోగుణం వెండి సంఖ్యలు అయితే, సత్వగుణం ఏదైనా సంఖ్యలే, ఏదైనా బంధమే. సో ఈ బంధాలన్నింటిని కూడా దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళాలన్నమాట. తర్వాత సత్సంకల్పం అనేది ఉంటే మన ఈ మూడు గుణాలని దాటొచ్చు. మనం నిర్గుణ రూపంలో కూడా చేరొచ్చు అల్టిమేట్ గా. తర్వాత హిస్టరీ హిజ్ స్టోరీ, ఎవరు స్వామి చెప్పారు. హిజ్ స్టోరీ ఎవరితో? హిజ్ మాస్టర్ అంటే ఇక్కడ మనం భగవంతుని చరిత్రే, వారి వైభవమే హిస్టరీ అని తెలియజేశారు. తర్వాత 6 లక్షణాల గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ 6 లక్షణాలు ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన లక్షణాలు జీవిత గమ్యాన్ని సులభంగా చేరుకోవడానికి. అవి ఏమిటంటే ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమం. సో ఈ 6 లక్షణాలు ఉంటే అరిషడ్ వర్గాల్ని జయించవచ్చు. సో అరిషడ్ వర్గాలని ఒకవైపు అయితే, ఈ 6 మరొక వైపు మనం ప్రాక్టీస్ చేస్తే, అనుభవంలోకి తెచ్చుకుంటే ఈ అరిషడ్ వర్గాలతో పాటు అహంకారం, మమకారం కూడా జయించవచ్చు అనమాట. ఆ ఉత్సాహం అనేది ఉండాలి. ప్రధానికి ఉత్సాహం లేకుండా నీరు కారిపోయి ఏదో మొక్కుబడిగా చేస్తున్నాను అని మొక్కుబడిగా ఎప్పుడు చేయక, మొక్కుబడి అంటే చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అట్లా కాదు. ఆనందంతో, ఉత్సాహంతో మనం ఏ పని చేసినా ఆ ఉత్సాహం అనేది ఉంటే మనకి బోర్డంత శక్తి. ఉత్సాహం లేకుండా మాత్రం ఏమీ చేయకూడదు, అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనమాట. తర్వాత సాహసం గురించి కూడా చాలా అద్భుతంగా తెలియజేశారు వారు. భజనకి వెళ్తామండి అందరం కూడా. 6ంటికి మన కన్వీనర్ రమ్మంటున్నాడు, వెళ్తాం. లేకపోతే ఇప్పుడు అహం సత్య బోధకాల మన గురువు గారు రమ్మంటున్నారు, వెళ్తాం. అదంతా అట్లా కాదు, మనం ఇష్టపూర్వకంగా చేయాలన్నమాట. ఏ పని చేసి ఇష్టంతో, ఉత్సాహంతో చేయాలి, విశ్వాసంతో చేయాలన్నమాట. ఇక్కడ మనకి శాస్త్రి గారు చక్కగా మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాన్ని ఒకటి కోట్ చేశారు. ఆరంభించరు నీచ మానవులు, ఆరంభించి పరిత్యజించరు మధ్యములని. అంటే మనుషులు 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకళ్ళు అధమ స్థాయిలో ఉంటారు, లోవర్ సెక్షన్ అనమాట. వాళ్ళు ఏంటంటే అసలు ఏ పని ఆరంభించరు. బాబాయ్ ఏం ఆటంకం వచ్చేస్తుందో, ఏమైపోతాం మనం, విమానంలో వెళ్తే లేకపోతే రైల్లో వెళ్తే ఏమవుతాం, ఇట్లా తయారు చేస్తే ఏమైపోతుందో, ఫెయిల్ అయిపోతున్నాం, ఇదంతా ఖర్చేమో, వేస్ట్ ఏమో అనుకుంటారు. వీళ్ళంతా నీచమా అంటే అధములు అనమాట. నీచులు అంటే ఆ విధంగా కాదు, ఏ పనిని కూడా అన్నిటికీ భయం అనమాట, వేస్ట్ అనుకుంటారు. ఈ మధ్యములైన వాడు ఏంటంటే మొదలు పెడతారు, పాపం మొదలు పెట్టి ఇంకా మధ్యలో వదిలేస్తారు. ఈ మధ్యములు అనేది మనకి చాలా ఏమంటారంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. శిలాఫలకాలు వేస్తూ ఉంటాము కానీ వాటిని పూర్తి చేయరు పూర్వకాలం నుండి. అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫౌండేషన్ వేస్తాము, ఇల్లు కట్టం వదిలేస్తాం ఏమో అని. సో ఇంకా పోతే 3వ కోవకు చెందిన వాళ్ళు ఉత్తములు. అంటే వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు స్వామి చూడండి, సూపర్ స్పెషాలిటీ కట్టేటప్పుడు 6 నెలల ముందో సంవత్సరం ముందో అక్కడ ఆపరేషన్ జరుగుతుంది అన్నారు. అక్కడ ఉన్నటువంటి జోగారావు గారికి వీళ్ళందరికీ కూడా మతులు పోయి, ఏంటి ఇక్కడ కొండల్లో ఎట్లా సంవత్సరంలో ఆపరేషన్ అన్నారని భయం వేసింది. తర్వాత ఆయన చక్కగా ఊటీకో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన స్వామి వారి పిల్లల్ని తీసుకుని మళ్ళీ 6 నెలల వరకు వచ్చారు. అంతవరకు ఏమీ జరగలేదు అక్కడ.
ఈ జోగారావుకేమో తలనొప్పి వచ్చేసి జ్వరం వచ్చేసి ఇవన్నీ నీకు ఎందుకయ్యా ఇంత అసలు ఆలోచిస్తావు, ఆవేశపడతావు, నేనున్నాను కదా, నా మాట వమ్మపోదు, జరుగుతుంది 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 అని చెప్పారు. ఆయన సత్సంకల్పం అటువంటిది, ఆయన విశ్వాసం అటువంటిది అనమాట. ఆ విధంగా ఉత్తముల యొక్క ఆలోచనలు అన్ని కూడా సత్సంకల్పంగా ఉంటాయి. ఇంకొక మాట అంటారు మేడం, కరెక్ట్ డైలాగ్ ఏంటంటే, చెప్పండి సార్. అనుమాన బీజాలు ఉంటే నీ లోపల ఉంచుకో. అనుమాన బీజాలు ఉంటే నీ లోపల ఉంచుకో. డోంట్ ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్. ఏమన్నా జరిగితే నువ్వు కాదు కదా డిక్లేర్ చేసింది, ఏమన్నా జరిగితే నాకు జరుగుతుంది, నీకెందుకు అంటే ఇప్పుడు మనమంతా ఇప్పుడు రథయాత్ర వస్తుంది, ఎలాగో సాగిపోతుంది. ఇప్పుడు మాకు నేను నెక్స్ట్ మంత్ రథయాత్ర ఉంది, ఎలాగ జరగాల సాగుతుంది. ఇప్పుడు లేనిపోయి నెలంతా ఆలోచించేది మనలాంటి వాళ్ళమే. ఇప్పుడు స్వామి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది, అదే అన్నాడు, అనుమానం ఉంటే నువ్వు ఉంచుకో, బట్ డబ్బులు ఎక్కడ ఉంటే ఇవన్నీ నువ్వు కాదుగా కట్టించేది, సంకల్పం చేసింది అని. మళ్ళా ఎప్పుడు వచ్చారు, శాసించి ఆదేశించి ఇనాగరేషన్కి వచ్చారు, అంతే సార్. ఇది ఆ టైంలో స్వామి చూపించిన దాన్ని కామేశ్వర తత్వం అంటారు దాన్ని. అంటే ఈ పరిభాషలో మనం కనుక, ఆధ్యాత్మిక పరిభాషలో మనం కనుక అర్థం చేసుకునేటట్టయితే 6 నెలల వరకు ఏం జరగలేదు, ఇంకా ఉన్నది 6 నెలలు, అదంతా పూర్తి కావాలి. స్వామి చెప్పారు అంటే మనమే చేస్తున్నామని కర్తృత్వ భావాన్ని మనం భుజం మీద వేసుకొని బాధపడే లక్షణం. వెనక ఒక సంఘటన మీకు చెప్పాను, గుర్తుంటుంది. భీష్ముడు, ధర్మరాజు ముగ్గురులో గీత చెప్పేదానికి అర్జునుని ఎన్నుకోవడానికి కారణం భీష్ముడు ఆది రోధకుడు, అంత్యరోధకుడు, సమయరోధకుడు. ముందు నుంచి నేనే చేస్తున్నా అని భుజం మీద వేసుకుని బాధపడ్డవాడిని జోగారావు ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. అంటే ఇట్స్ నాట్ దట్ వాళ్ళు మహానుభావులు, వాళ్ళని మనం తప్పుపట్టు, మనం అర్థం చేసుకునే దానికి హౌ టు ఎనలైజ్ అనేది ఆలోచిస్తున్నాం. అంటే స్వామి సంకల్పం జరిగి తీరుతుందనే నమ్మకం ఉండొచ్చు కదా. స్వామితో అనుక్షణం చూస్తున్నా సరే, సో అనుక్షణం మన మాయలో పడేసే శక్తి కూడా స్వామి. స్వామి నీ మాయలో నన్ను నువ్వే పడేయకో, నేను స్వామికే దండం పెట్టాలి, అదే శరణాగతి. లేకపోతే మాయలో పడేస్తాడు, ఆయనే పడేస్తాడు, అందులో సందేహమే లేదు. చెప్పమ్మా. అవునండి సార్, అవును సార్. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, మనలో ఆత్మవిశ్వాసం ఉండాలి. తర్వాత భగవంతునిపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఉన్నప్పుడు ఏ పని సరే సాధ్యపడుతుందని తెలియజేశారు మీరు. తర్వాత దురాలోచన, దూరాలోచన, ఎంత చక్కగా మార్చేస్తారంటే దూరాలోచన చేసేటప్పుడు దురాలోచన అనేది ఉండకూడదు అనమాట. తర్వాత విచక్షణ జ్ఞానము, పదునైన తెలివితేటలు, జ్ఞానంతో చేయట ఉండాలన్నమాట. ఏదైనా సరే విచక్షణ జ్ఞానం, మంచి చెడులకి రైటా రాంగా, తర్వాత ఇట్లాంటివన్నీ ఆలోచించుకోవాలి. నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అంతరంగ సాయి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఎప్పుడు బోధిస్తూనే ఉంటారో దాన్ని మనం వినాలి, విని దాన్ని ఆచరించాలి. ఇక్కడ మనకు శాస్త్రి గారు వారి కళ గురించి కూడా తెలియజేశారు. వారి శ్రీమతి స్వామివారి కనిపించి చెప్పడం, ఇదంతా చక్కగా తెలియజేశారు అన్నమాట విచక్షణ జ్ఞానం గురించి. తర్వాత విజ్ఞానం గురించి కూడా వీరు తెలియజేశారు. ఏంటంటే చేయదలిచిన పనికి సంబంధించిన విషయాలన్నీ సమకూర్చుకోవాలన్నమాట, దాన్నే విజ్ఞానం అంటారు. ఇప్పుడు ఇందాక మన గురుగారు చెప్పారు, రథయాత్ర చేయాలంటే ఎన్నో విషయాలు మనం సమకూర్చుకోవాలి కదండి. అంటే ఆ డెకరేషన్ కి, ఆ వెహికల్ కి చక్కగా అలసట లేకుండా, విసుగ్గు లేకుండా, పూర్తి నమ్మకం, స్వామి మీద విశ్వాసంతో ఉండే డ్రైవరు, తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ కూడా చక్కగా ఉత్సాహంగా పాల్గొనడం, ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలన్నమాట. అంతేగాని కొన్ని సమకూర్చి కొన్ని సమకూర్చుకోకుండా ఉండకూడదు. ఏవి కావాలి ఒక పని చేయాలంటే, ఏ వస్తువులు కావాలి, ఎవరు కావాలి, ఎంతవరకు కావాలి, ఎటువంటి వనరులు కావాలి, ఇవన్నీ తెలియజేసేది విజ్ఞానం అనే విషయం తెలియజేశారు. అట్లాగే కామ, క్రోధ, లోభ, మోహాలు కూడా తెలియజేశారు. పురుషార్థాలు, ధర్మము ప్లస్ కామం అయితే మంచిదే. అంటే ధర్మానికి సంబంధించి మనం ఏదైనా ఒక కోరితే అది మంచిదే.
అలాగే మోక్షంతో కామం చేరినప్పుడు కూడా అది మంచిది అవుతుంది. అయితే మనం మాత్రం పూర్తిగా అరిషడ్ వర్గాలు అనే వాటిని పూర్తిగా నాశనం చేసుకోవడానికి మాత్రం మనం ప్రయత్నించాలి. ఇక్కడ ఆ సా ప్లస్ ఉమా సోమ అంటే విశ్వంతా వ్యాపించినది శివశక్తి అనే విషయాన్ని మనకి వారు తెలియజేశారు. అధర్మ మార్గంలో మనం ఎప్పుడైనా ప్రవర్తిస్తుంటే ధర్మ మార్గంలో ప్రవేశించే శక్తిని పరమేశ్వరుడు కలిగిస్తాడు. ఎవరో ఒకళ్ళ ద్వారా కానీ మనకి చూపిస్తా ఉంటే ఇటు కాదు నువ్వు వెళ్లాల్సింది, అటు వెళ్ళాలని చెప్తారనమాట. ఈ పద్ధతి కాదు నువ్వు ఫాలో అవ్వాల్సింది, ఇంకో పద్ధతి ఫాలో అయితే నీకు బాగుంటుంది, ఈ విధంగా చదివితే నీకు బాగుంటుంది, మరో విధంగా జరగకూడదు. ఏవో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ గా స్టూడెంట్స్. అట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగకూడదు. ముఖ్యంగా డాక్టర్స్, ఇంజనీర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాదు, వాళ్ళకి మొత్తం సబ్జెక్ట్ వచ్చి ఉండాల్సిందే. ఎవరికైనా సరే, టీచర్స్ కైనా ఎవరికైనా సరే పూర్తి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటేనే ఎటువంటి అవరోధాలు రావు వాళ్ళు చేసేటువంటి పనికి. సో ఈ విధంగా అధర్మ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ధర్మ మార్గంలోకి నడిపించేవాడు శివుడు. కానీ ఒక్కొక్కసారి మనకి భగవంతుడు శిక్షించినట్లు కనిపిస్తుంది, కానీ అది శిక్షించడం కాదు, శిక్షణ ఇవ్వటం అని అనిపిస్తుంది అనమాట. అటువంటి శిక్షణ లభిస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకో, బాగా చెప్పారు. కానీ శిక్ష వెనకాల దాగి ఉన్న కరుణ. అవునండి సార్. సన్మార్గం వీడి చెరించి వారు కాపో, ఆయనకి ఏమవుతున్నాం? అవును, శిక్ష మనకేమో శిక్షించినట్టు అనిపిస్తుంది, బట్ వెనకాల ఏంటి? బ్యాక్గ్రౌండ్ కరుణ. మనకు కరుణ కనపడదు, పనిష్మెంట్ ఇచ్చారే కనపడుతుంది. ఇంకొక మాట చెప్పారు సార్, ఇంకొక మాట చెప్పారు మేడం, చాలా బ్యూటిఫుల్ వర్డ్ అనమాట. ఇంకా నేను మాట్లాడే ఎట్లా వస్తాయి సార్ ఈ డైలాగులు మీకు? ఎవరైనా రాసుకున్నారో లేదు? నేనైతే రాశాను. నేను ఎక్స్పాన్షన్ చెప్తాను, దేనికి సంబంధించో మీరు చెప్పాలి. ఎనీబడి కెన్, దిస్ ఈజ్ క్వశ్చన్ టు ఎనీబడి. నేను ఎక్స్పాన్షన్ చెప్తాను. విచక్షణతో కూడిన పదునైన తెలివితేటలు అన్నారు. అంటే ఏంటది? ఫర్ వాట్? ఎనీబడి? విజ్ఞానము. నో, ఇంగ్లీష్ లో అయితే ఒకటే వర్డ్ ఉంది, డిస్క్రిమినేషన్ అంటారు. మీకు క్లూ ఇచ్చాను మీకు నేను. వివేకము అంటే సార్ చెప్తున్న డెఫినేషన్ ఏంటంటే విచక్షణతో కూడిన పదునైన తెలివితేటలు. ఎక్కడి నుంచి వస్తారు సార్ పదాలు? మేడం కంటిన్యూ. సాయిరామ్. అయితే ధర్మ మార్గంలో ప్రవేశించే శక్తి కూడా భగవంతుడు మనకి కలిగిస్తాడు. శిక్షించినట్టు కనిపిస్తుంది కాదు, శిక్ష కాదు, శిక్షణ మంచిగా అనమాట. ఇప్పుడు మన గురువు గారు చెప్పినట్లుగా ఇప్పుడు తపోవనం పారాయణ చేయబోతున్నాము, ఆల్రెడీ చాలా సార్లు చేసాము. అందులో ఒక అధ్యాయంలో చూడండి, కస్తూరి గారి కార్ డ్రైవర్ అనుకుంటాను, అనంతప్ప అల్లుడు సంగతి మనందరికీ తెలిసిందే కదా. అతను ట్రైన్ లో వెళ్తుంటే, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో వెళ్తుంటే స్వామివారు వెళ్ళి అతను ఆదవడ ఈదవడ వాయించేస్తారు. తర్వాత వాడు ఏడుస్తూ స్టేషన్ లో దిగుతాడు కదా, దిగి అత్తమామలతో భార్యతో కలుస్తారు. అదే వాళ్ళకే థర్డ్ క్లాస్, ఆ రోజు థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉండే కంపార్ట్మెంట్స్. సో వాళ్ళని థర్డ్ క్లాస్ లో ఎక్కించాడు. సో అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. సో తర్వాత అతనిలో మంచి మార్పు వచ్చింది అనమాట. ఈ శిక్ష అనేది మనకు కనిపిస్తుంది, కానీ కరుణ, అదే స్వామి చెప్పారు, వాడి మీదే కాదు కరుణ. కస్తూరి గారితో చెప్తారు, కస్తూరి గారు అంటారు, నాదెప్పుడు ప్రేమ స్వరూపమే అన్నారు స్వామి గారు. అంటే ఏ స్వామి మీరు ఎప్పుడు ఎవరిని శిక్షించలేదా, ఎవరిని కొట్టలే? లేదు, ఎప్పుడు ఎవరిని కొట్టలే. మరైతే అనంత పల్లుడు అన్నాడు అనమాట కస్తూరి గారు. అంటే అది కరుణతో ప్రేమతో కూడింది, అనేది శిక్ష కాదు అని చెప్పారు స్వామి. సో ఈ విధంగా స్వామి భగవంతుడు మనకి ఏం చేసినా మన మంచిగా చేస్తారని చెప్పేసి విషయాన్ని మీరు చక్కగా చెప్పారు. దానికి ఉదాహరణగా మీరు భస్మాసుడు కథ చెప్పారు. భస్మాసుడు తర్వాత మన ఎవరు మన్మధుడు కథలు చెప్పారండి. దక్షయజ్ఞం గురించి మెన్షన్ చేశారు. దక్షయజ్ఞం నాశనం అయిపోవడానికి కారణం అధర్మ పరంగా చేసింది ఏదైనా సరే నాశనం అయిపోతుంది, ధర్మపరంగానే ఉండాలి. ధర్మం తప్ప అధర్మంలకు మాత్రం ఎవరో సపోర్ట్ చేయరు, దానికి ఫలితం మాత్రం వ్యతిరేకంగానే ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దక్షయజ్ఞం అనేటువంటి విషయం తెలియజేశారు. తప్పుడు మార్గంలో పోతే దాన్ని కట్ చేసి డైవర్ట్ చేసి సన్మార్గంలో వెళ్ళేటట్టు చేసేది
బోళా శంకర్లో అదే బోళా శంకర్ తత్వం అని చెప్పారు. అట్లాగే దేవసేనని జ్ఞానాన్ని ముందు పెట్టుకొని ప్రయాణం చేస్తే మనం చేరే గమ్యం ఏంటంటే ఆనందము. ఆ ఆనందం అనేది అనుభవించాలే తప్ప ఎట్లా ఉంటుందని మనం చెప్పలేం. అదే స్వామి చాలా ఉదాహరణ చెప్తారు కదా. మైసూర్ పాకు ఎలా ఉందంటే తీయగా ఉందని. ఎంత తీయగా ఉందో తింటే గాని తెలియదు కదా. సో ఏదైనా సరే అనుభవం ద్వారానే మనం తెలుసుకోవాలి. అదే 4వ స్థితి అన్నమాట. నాలెడ్జ్, యాక్సెప్టెన్స్, ప్రాక్టీస్ అండ్ దెన్ అనుభవం. అప్పుడే మనం ఆనందాన్ని పొందుతాము అంటే విషయం తెలిసారు. తర్వాత మన్మథ భస్మం గురించి చాలా డీప్ గా చక్కగా చెప్పారండి. అతను చివరికి అనంగుడుగా అంటే శరీరం లేకుండా ఉన్నాడు, కానీ విశ్వవ్యాప్తి అయి ఉంటాడు కాబట్టి ఒక విధమైనటువంటి కామగుణాలు ఏర్పడి సృష్టి అనేది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేశారు. తర్వాత అమృతానందం పొందడానికి ఈ మంత్రం మనకి పనికొస్తుంది. ఏ మంత్రం అంటే ఇప్పుడు స్వామివారి మనకి శాస్త్రి గారు చెప్పారు కదా, అది పనికొస్తుంది. వీరుడు, సూర్యుడు, మహాసూర్యుడు అని చెబుతూ వడ్ల గింజ అని ఉదాహరణగా ఉపమానంగా తీసుకున్నారు. ఈ వడ్ల గింజ పైన తౌడు ఉంటుంది కదా, పొట్టు. ఆ పొట్టు అనేది తీసేస్తే ఆ బియ్యం కింద వస్తుంది అనమాట. అదే విధంగా మన అంతరాత్మ, మన మనస్సు, మన ఆత్మ అంతా కూడా బియ్యం గింజలాగా తెల్లగా పరిశుభ్రంగా ఉంటుంది. కాకపోతే మన చుట్టూ కూడా ఆ వడ్ల గింజకి ఉన్నటువంటి ఆ పొట్టులాగా అరిషడ్ వర్గాలు, తర్వాత అహంకార మమకారాలు అనేవి ఉన్నాయి. అవి తీసేస్తే మనం డైరెక్ట్ గా నిర్మల హృదయం అయిపోతాము. తర్వాత అప్పుడు భగవంతుడిలో మనం చేరిపోవచ్చు అనే విషయం తెలియజేశారు. సో ఆ అరిషడ్ వర్గాలు జయించిన వాడు మాత్రమే ధీరుడు, సూర్యుడు, మహాసూర్యుడు, మహావీరుడు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా మన శాస్త్రి గారు తెలియజేశారు. ఇటువంటి అద్భుత అవకాశం ఇచ్చినటువంటి శాస్త్రి గారికి, స్వామి వారికి, శాస్త్రి గారి ద్వారా విన్నది నాకు అర్థమైంది. కొంత తెలియచేయగలిగే శక్తిని స్వామివారు నాకు ఇచ్చినందుకు అందరికీ స్వామివారికి కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సాయిరామ్. బాగుంది. ఒక మాట మేడం గారు, చివరిగా ఏంటంటే కన్క్లూషన్ ఏమి ఇవ్వాలంటే, చేసే పని మంచి పని, దైవకార్యమే, బట్ ఎన్నుకున్న విధానం అనేది వెరీ వైటల్. కరెక్ట్. దిస్ ఇస్ ఎసెన్స్. మనకి చేసే పని మంచి పని, దైవకార్యమే, బట్ ఎన్నుకున్న విధానం అనేది ఎలాంటిది అనేది మనకి సార్ మన కంక్లూషన్ కూడా ఇచ్చారు. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. సాయిరామ్. గురువు గారు ఒక్క సందేహం సార్. మీరు ఆ గాయత్రి మంత్రం చెప్పేటప్పుడు అఖండ శాస్త్రీయత, దైవత్వము, జ్యోతిర్మయతత్వము చెప్తున్నప్పుడు సూక్ష్మతర, సూక్ష్మతమము గాయత్రి అన్నారు. దానికి ఏమిటో కొద్దిగా మీరు చెప్పండి సార్, దాని వివరణ ఏమిటో. అంటే సార్ ఇది యాక్చువల్ గా సార్ అంటే దిస్ ఈజ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ సార్. నాకు గుర్తుకొచ్చింది అనమాట. ఒక ప్రశ్నకి వ్యాసం రూపంలో రాయమంటే వ్యాసం రూపంలో రాయాలి. అదే క్వశ్చన్ పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇస్తే పారాగ్రాఫ్ లో రాయాలి. ఇప్పుడు అదే క్వశ్చన్ 1 word ఆన్సర్ రాయమంటే రాయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఫస్ట్ లో చూశాను, నేను చూస్తున్నాను 12వ మంత్రం అని చెప్తాడు, మళ్ళా మీరు శ్రవ ప్రతి సేవలో కనుక పోతే మళ్ళా మేము 2-3 వారాలు అయితే మాకు. నేను గమనిస్తున్నాను. అంటే గత 4-5 సత్సంగాల ఎసెన్స్ మీరు ఫస్ట్ ఇందాక మేడం కూడా బాగా ఎసెన్స్ ఆఫ్ ది లాస్ట్ 4-5 మెసేజెస్ ని మీరు ఫస్ట్ 5 నిమిషాల క్లుప్తంగా క్రోడీకరించారు సార్. నేనేమంటే చూస్తున్నా, అంటే నాకేం టైం లిమిట్, నేను కూడా అదే సార్. రుద్రం ఎప్పుడవుతుందో నాకు తెలియదు సార్, రుద్రకి మాత్రమే తెలియాలి. నేను ఇదే మాట భగవద్గీత చెప్పాను కూడా చెప్పిన. రుద్రం నడుస్తోంది, భగవద్గీత కూడా నడుపు, ప్యారలల్ గా నడుపు. నువ్వు ఎన్ని శ్లోకాలు, డోంట్ థింక్ దట్ ఎన్ని శ్లోకాలు అన్ని శ్లోకాలు. మీరు ఏమన్నారు, సాధన సంపత్తి దగ్గర విల్ టేక్ సమ్ టైమ్ సార్. వీళ్ళు కూడా ఇప్పుడు చాలా ఇప్పటికన్నా అర్థం ఏంటిది, రుద్రం చదవమంటే మధ్యలో ఎక్కడైనా ఆపవచ్చు. ఎక్కడ ఫలానా చోట ఆపమని సార్, యూ కెన్ పుట్ ఫుల్ స్టాప్ ఎట్ ఎనీ టైం ఫర్ మంత్ర. ఇప్పుడు మీరు చెప్పిన
సూక్ష్మతరం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరే అనలైజ్ చేయండి సార్. మీరు చెప్తాను. సో కోటేశ్వర దీన్ని అడిగింది 2-3 యాంగిల్స్ లో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో గాయత్రి మంత్రం యొక్క సూక్ష్మతత్వాన్ని, అంటే గాయత్రి అసలు ఆ ఛందస్సుల్లోనే గాయత్రి ఛందస్సు ఉత్తమోత్తమైన ఛందస్సు కారణం దాని యొక్క సూక్ష్మత. ఈ ఛందస్సులన్నిటికీ పోటీ వచ్చినప్పుడు ఈ ఒక్క ఛందస్సు మాత్రమే సుషుమ్నా నాడి పరంగా ఊర్ధ్వస్థితికి, అంటే ఆల్మోస్ట్ ఎంతవరకు తీసుకుపోవాలో అంతవరకు తీసుకుపోగలిగిన ఛందస్సు గాయత్రి ఛందస్సు అనేది ఒక కాలిక ఉన్నది. రెండోది, గాయత్రి మంత్రం మనం చెప్పేటప్పుడు చూడండి, యాక్చువల్గా గాయత్రి మంత్రం 24 అక్షరాలే. ఆ 24 అక్షరాలకి ముందు 3 వ్యాహృతులు కలుపుతాం. భూహు భుహ స్వాహ అని 3 వ్యాహృతులు కలుపుతాం. ఆ 3 వ్యాహృతులకు ముందు ఓంకారాన్ని కలుపుతాం. ఇందులో మన ఉద్దేశం ఏమిటంటే త్రిపద గాయత్రి, అందులో 3 పదాలు ఉన్నాయి. మన శరీరంలో కూడా 3 పదాలు ఉన్నాయి, మూడు కూటములు ఉన్నాయి. ఈ 3 కూటముల యొక్క ఏకీకృతం నుంచి మనోస్థితి నుంచి దాని సూక్ష్మమైనటువంటి ఆత్మస్థితి, ఆత్మ నుంచి పరమాత్మ స్థితి, ఈ స్టెప్స్ని ఎట్లా గాయత్రి మన తీసుకుపోతుందో అనేది, గాయత్రి మంత్రాన్ని మనం గనక మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నిత్యానుష్ఠానంలో గనక గాయత్రి మంత్రం మనం చేయటం మొదలుపెట్టేటట్టయితే, ఈ గాయత్రి మంత్రం కొంతకాలానికి మనకి తెలియకుండానే లుప్తమైపోయి భూర్భూహ స్వహ అనే 3 వ్యావృత్తుల్లో అయిపోతుందిట. అంటే 3 కూటములుగా. ఇంకా ఆ స్థితి మన అనుభవంలోకి వచ్చినప్పుడు మనం దాని ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుకుంటున్నాం తప్ప ఇంకా అనుభవంలో వచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి అది అనుభవంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అది మనం ఎట్ ది మూమెంట్ ఊహించుకోవాల్సిందే. సో ఈ 3 కాస్త మరికొంత సూక్ష్మమైనప్పుడు ఈ 3 కూడా లయమైపోయి ఓంకారంలో లయమవుతాయట. అది మరింత సూక్ష్మమైనప్పుడు ఈ ఓంకార శబ్దం తనలో ఉన్నటువంటి అకార మకార త్రయాలు, నాదము నాదాంతము పరంగా నిశ్శబ్దానికి దారితీస్తుందిట. అంటే మనం మొదలుపెట్టింది గాయత్రి మంత్రం పోయి వ్యాహృతుల్లోకి వచ్చింది, వ్యాహృతులు పోయి ఓంకారంలోకి వచ్చింది, ఓంకారంలోంచి పోయి నిశ్శబ్దానికి వచ్చింది. అంటే ఏమైంది? స్థూల మంత్రం కాస్త సూక్ష్మతరం సూక్ష్మతమం అయిపోయి నిశ్శబ్ద బ్రహ్మానుభూతికి దారి తీసింది. ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. వసుమనసుడు అనే రాజు కథ మనం చెప్పుకున్నాం, ఇది మొదటి అనువాకం చెప్పేటప్పుడు ఎప్పుడో. ఈ వసుమనసుడు బ్రహ్మ యొక్క అనుగ్రహంతో దీర్ఘాయుర్దాయం పొంది ఆయన గాయత్రి మంత్రాన్ని వదిలిపెట్టకుండా జపం చేస్తుంటే రుద్రుడు ప్రత్యక్షమయ్యి రుద్రమంత్రాన్ని ఆయనకి చెప్పి ఆయనకి మోక్షాన్ని అందించాడు అనే కథ. ఆయన చేసింది గాయత్రి మంత్రం. మరి రుద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ఈ మంత్రాలన్నీ కూడా అల్టిమేట్ గా సపోజ్ దాన్ని ఆ యాంగిల్లో కనుక ఆలోచించేటైతే గాయత్రి మంత్రం యొక్క అధిదేవత ఎవరు? సవిత్రుడైనటువంటి సూర్యుడు. సూర్యుడు యొక్క అధిదేవత ఎవరు? అగ్ని యొక్క అధిదేవత ఎవరు? చిదగ్ని స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు. అంటే అల్టిమేట్ గా మనం మొదలుపెట్టిన స్థూల పరంగా మనం మొదలుపెట్టినా కూడా దాని మూల కారణం వైపు తీసుకుపోయే మహత్తరమైనటువంటి శక్తి సంపన్న అయిన విద్య కాబట్టి దాని గాయత్రి విద్య అన్నారు. ఈ 24 అక్షరాలు 3 పదాలుగా చెప్పుకున్నటువంటి మంత్రాన్నే గాయత్రి హృదయం అని చెప్పేదానికి కారణం అంటే ఇంకొక యాంగిల్లో చెప్తున్నా. ఈ గాయత్రి మంత్రం 24 అక్షరాలు ఉన్నటువంటి మాలా మంత్రం. ఈ మాలా మంత్రాన్నే గాయత్రి హృదయం అని చెప్పి లలిత విద్య చెప్తారు. మళ్ళీ ఆ లలిత విద్యని 3 రకాలుగా చెప్తారు. ఒకటి బాల అంటాం, బాలలో ఉండేది 3 అక్షరాలే. ఇంకోటి పంచదశి అంటాం, పంచదశి ఉండేది 3 5 15 అక్షరాలు, 5 అక్షరాలు ఒక్కొక్క కూటమి, 3 కూటములుగా ఉంటుంది. మళ్ళీ షోడశి అంటాం, షోడశిలో ఉండేది కూడా ప్రధానమైనటువంటి అక్షరాలు. ఇవన్నీ కలిసి అక్షరాల పరంగా 28 అక్షరాలుగా ఉన్నా కూడా కూటముల పరంగా 3 కూటములుగానే ఉంటుంది. ఈ 3 కూటముల యొక్క ఏకత్వమే హ్రీం అని, ఆ హ్రీమే 3ట్లోనూ ఉంటుందని. హ్రీం యొక్క అర్థం ఏమిటంటే హకారం, సకారం, శకారం, ఈకారం. అంటే పరబ్రహ్మ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆనంద
అనుభూతి స్థితికి మనకి తీసుకుపోయే శక్తి దానిలో ఉన్నది అన్న పరంగా అన్వయం అవుతుంది. అంటే మొదలు పెట్టేటప్పుడు స్థూల పరంగా మనం మొదలుపెట్టినటువంటి గాయత్రి సూక్ష్మానికి పోయి అక్కడి నుంచి సూక్ష్మతరమై సూక్ష్మతమమై నిశ్శబ్దానుభూతికి దారి తీస్తుంది. సపోజ్ శ్వాస పరంగా యోగ పరంగా మనం చేస్తున్నాం. ఇదే గాయత్రి తెలిసి చేసే శ్వాస, అంటే ఇప్పుడు మనం తెలియక చేసే శ్వాస మనం చేస్తున్నాం, గాలి పీలుస్తున్నాం విడుస్తున్నాం. ఇది తెలిసి చేసిన శ్వాస అయితే హంస అవుతుంది. హంస సోహం, సోహం సదాశివోహం. ఈ సోహం సదాశివోహం తత్వపరంగా సోహంలో ఉన్నటువంటి సకారం, హంలో ఉన్నటువంటి ఓకారం, ఈ రెండు కలిపి ఓంగాను, ఆ ఓం 8 స్థాయిల్లో 3+8 11 స్థాయిల్లో నిశ్శబ్దానుభూతిగా శబ్దపరంగా ఆలోచిస్తే అట్లా నిశ్శబ్దానికి తీసుకుపోతుంది. అంటే ఇవన్నీ స్థూలంగా మనం మొదలుపెట్టినటువంటి మంత్రం సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం అయి నిశ్శబ్ద బ్రహ్మానుభూతిని అందించటం అనేది దానికి సాధ్యం. కాబట్టి నిత్య సాధనలో గాయత్రి మంత్రాన్ని పెట్టారు. సపోజ్ దీన్నే ముద్రల పరంగా మనం చూసాం అనుకోండి. ఆ మొట్టమొదటి 4 ముద్దల్లో 1-2 అయింది. అది సుముఖం, సంపుటం, విత్తడం, విస్తృతం. చిట్ట చివరి ముద్ర చూడండి. చిట్ట చివరి ముద్రలో మనం ఏం చేస్తాం? ఇది చేతి యొక్క 10 అంగుళాలు అంటే 10 వేళ్ళు కూడా కలిపి 10 దిశల్లో పోతూ 10 దిశలకి ఆధారమైనటువంటి అంతర్దిశ వైపు, సహస్రారం వైపు దాన్ని ఎత్తిన ఆ 2 వేళ్ళు కలిపి పెట్టే విధానంగా తీసుకుపోవటంలో అంతరార్థం ఏమిటంటే, ఒక కణం 2 కణాలుగా మారి జీవుడుగా ఏర్పడేటువంటి జీవి యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటాయా అంటే తానే బ్రహ్మస్వరూపమైనటువంటి అనుభూతిని పొందటం అన్న సూక్ష్మ స్థితికి తీసుకుపోవటాన్ని ఆ ముద్రాపరంగా గాయత్రి చూపిస్తోంది అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. సార్ ధన్యవాదాలు సార్. సాయిరాం. సాయిరాం శాస్త్రి గారు. సాయిరాం. ఒక డౌట్ సార్, చెప్పండి. మా హృదయపూర్వక పాదాబంధనాలు. నాలెడ్జ్ యాక్సెప్టెన్స్ ప్రాక్టీస్ చెప్పారు కదా, మేము ఏదో నాలెడ్జ్ తెలుసుకున్నాం బుక్స్ లో, దాన్ని యాక్సెప్ట్ చేసాం, ప్రాక్టీస్ పెట్టాం. అయితే మీరు గర్భస్థ శిశువుని గురించి చెప్తున్నారు కదా, అది 1-2గా తర్వాత అనేకాలుగా మారడం, 8th month లో ఎక్స్పైర్ అయిపోవడం, ఆ పూర్వజన్మ వాసనలు ఉండి వాళ్ళు ఎక్స్పైర్ అవుతారా, పూర్వజన్మ వాసన పోయి ఎక్స్పైర్ అవుతారా అని. ఎందుకంటే నేను డెలివరీ చేసినప్పుడు 8th month శిశువు చాలా మంది పెట్టారు. అది ఒక క్వశ్చన్. వాళ్ళు చెప్పిన లెక్క కరెక్ట్ కాదు కూడా మనకి తెలియదమ్మా. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాం సార్. మరి ఈ శిశువు పడ్డానికి ఒక శాఖ, ఇప్పుడు మనంతా సైన్స్గా ఏదో తెలుసుకుంటాం చదువుతాం, కానీ మీరు స్పిరిచువల్ గా చెప్తున్నారు. ఈ చర్మం డాక్టరీ, రక్తవర్ణని, సప్తధాతువులని ఇవన్నీ చెప్తున్నారు కదా సార్. అవునవును. ఒక జస్టిషన్ శాఖ ఏర్పడుతుంది కదా, ముందు గర్భస్థ శిశువు పడ్డానికి ఒక శాఖ ఏర్పడుతుంది. అవును. ఆ శాఖని మనం స్పిరిచువల్ గా ఎలా చేసుకోవాలి? నాకు 4 వారాల నుంచి డౌట్ సార్. ఆ శాఖ జెస్టేషనల్ శాఖ, అందులో ఎమ్యునైటిక్ ఫ్లూయిడ్, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. 4 వారాల నుంచి బుర్రలో చాలా, మీరు ఆఖరికి ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను. తప్పకుండా, నో ప్రాబ్లం. అది గరుడ పురాణం మనకి చాలా క్లియర్ గా చెప్తుంది. ఇదేమిటంటే సృష్టిలో 1,000,000 జీవులు. మనం రుద్రమంత్రాల్లో ఒక మాట మనం చెప్పుకున్నప్పుడు రథేభ్యో అరథేభ్యో రథేభ్యో రథపతిభ్యశ్చ అనే మంత్రాలు చెప్పుకున్నాం, గుర్తుంది కదా. రథేభ్యో అరథేభ్యో అంటే రథం అంటే శరీరం ఉన్నవాళ్ళు, అరథులు అంటే శరీరం లేని వాళ్ళు. శరీరం లేని ఆత్మలు కూడా 1,000,000 ఆత్మలు సృష్టి అంతా ఉంటాయి. స్వామి చెప్పిన ఎగ్జాంపుల్గా మనం ఆలోచించేది, స్వామికి నమస్కారప్పుడు 1,000,000 మంది, మీకు ఊహించడానికి వీలైనంత మంది మహత్తరమైన దివ్యశక్తులు, దేహరహితులైన వాళ్ళు, వాళ్ళంతా నా చుట్టూతా వ్యాపించున్నారు. మీరు నా పర్మిషన్ తీసుకుంటే, నేను పర్మిషన్ ఇస్తే వాళ్ళు మీకు దోవ తప్పుకుంటారు, లేకపోతే మీరు వాళ్ళకి ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతారు అంటారు. 1,000,000 ఆత్మలు స్వామి చుట్టూతో ఉన్నాయి, దివ్యాత్మలు స్వామి చుట్టూతో ఉన్నాయి, కానీ మనకేం కనపట్టాలి అవి. అట్లా 1,000,000 అయినటువంటి దివ్య శరీరులు, అంటే శరీరరహితమైనటువంటి ఆత్మస్వరూపులు విశ్వం అంతా ఉంటారు. వీళ్లలో ఎవరైతే శరీర ధారణ చేసి మళ్ళీ ఆ కర్మని
వదిలించుకోవాలనే భావన ఎవరైతే కలుగుతుందో, జన్మాంతర కర్మల మూలంగా ఎవరికైతే శరీరం ధరించవలసినటువంటి స్థితి ఏర్పడుతుందో, ఆ శరీర ధారణ స్థితి కలిగినప్పుడు, అంటే శరీర ధారణకి అనుకూలమైనటువంటి కాలము, టైము అవన్నీ అనుకూలత ఏర్పడే సందర్భంలో ఈ ఆత్మ ఆ మానవుడు ఉన్నటువంటి ఏరియాలో అతను తినే పదార్థాలకి సంబంధించి చెట్టునో, కాయనో, పండునో, ఆకునో ఆశ్రయిస్తుంది. సో ఎప్పుడైతే ఆ చెట్టో, పండో, కాయో, ఆకో అది తీసుకుందో, అది ఆ భగవత్ కాకతాళ న్యాయం అంటారు. అంటే కాకి వాలింది, తాటిపండు పడింది, తాటికాయ పడింది. తాటికాయ మనిషి పుచ్చుకుని వేలాడితేనే కింద పడదు, అంత బలంగా ఉంటుంది. కాకి వాలితే పడుతుందే. కానీ కాకి వాలటము, ఆ చెట్టు పండు కింద పడటము రెండు యాదృచ్ఛికంగా ఒకే సందర్భంలో జరిగినాయి కాబట్టి కాకి వాలింది, తాటిపండు పడింది అనుకుంటున్నాను తప్ప నిజంగా కాకి వాలటం మూలంగా తాటిపండు పడదు. అట్లా యాదృచ్ఛికంగా జరిగినట్టుగా ఉండే ఈ సంఘటనలో ఆ ఆత్మ ఏ చెట్టు, ఏ ఆకు లేదా ఏ కాయని ఆశ్రయించిందో ఆ కాయని పురుషుడు స్వీకరిస్తాడు. పురుష శరీరంలో అనుకూలమైనటువంటి కాలం కోసం 3 నెలల పాటు వెయిట్ చేస్తుంది ఆత్మ. అది కనుక కాకపోతే మళ్ళీ వెళ్ళిపోవటం, మళ్ళీ ఇంకో ప్రయత్నం చేయటం. అట్లా స్త్రీ శరీరంలోకి పురుష శరీరంలోంచి స్త్రీ శరీరంలోకి పోగలగటం అనేది ఆ 2-3 నెలల టైంలో జరుగుతుంది. ఆ జరిగిన సందర్భానికి వీటన్నిటికీ కారణం ఏమిటి? ఏ జీవి అయితే పుట్టబోతున్నాడో ఆ పుట్టబోతున్నటువంటి జీవి యొక్క కర్మ సంబంధమైనటువంటి బంధాలు, ఎవరైతే వాళ్ళు తల్లిదండ్రులుగా కాబోతున్నారో వాళ్ళ కర్మ సంబంధమైనటువంటి బంధాలు, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే, ఇది బ్లడ్ కనుక మ్యాచ్ అయితే అప్పుడు మాత్రమే మనం అవతల వాడికి ఆ బ్లడ్ ఇంజెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా, అప్పుడు మాత్రమే ఆ జన్మ ఆ తల్లిదండ్రుల ద్వారా వాడికి సాధ్యం అవుతుంది. అంటే తల్లిదండ్రులు అనేది ఒక నిమిత్త మాత్రం. ఇప్పుడు మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు, కుమ్మరి వాడు కుండ చేశాడు, కుండ పెంకు కనిపించింది. కుండ పెంకు కనిపించిందంటే ఓహో ఎవడో కుమ్మరి వాడు ఉండాలి ఇక్కడ. ఈ కుమ్మరి నిమిత్త కారకుడు. అంటే అసలైన కారణం ఏంటి అంటే మట్టి. కేవలం మట్టితో కుండ అయిపోతుందే కాదు, ఆ మట్టి చేసేదానికి, కుండగా చేసేదానికి కుమ్మరివాడు కావాలి. అంటే 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి మూల కారణం భగవంతుడు, రెండోది నిమిత్త కారణం. మూల కారణమైనటువంటి భగవంతుడు, నిమిత్త కారణమైనటువంటి పేరెంట్స్ని అడ్డం పెట్టి ఈ ఆత్మ పురుష శరీరంలో ప్రవేశించటం, పురుష శరీరం నుంచి స్త్రీ శరీరాన్ని ప్రవేశించడం. రతిప్రియ అనే మాటలు, ఇట్లాంటి నామాలు కూడా లలితా సహస్రనామాల్లో మనకు కనపడతాయి. అవి చాలా సైంటిఫిక్గా చెప్పినటువంటి మాటలు, మామూలుగా అర్థం చేసుకునేటైతే కాదు. ఆ సందర్భం పాజిటివ్గా శిశు జననానికి దారి తీయాలి, దారి తీయకూడదు అనేది కూడా అక్కడే నిర్ణయం అవుతుంది అని. సో ఆ సందర్భంగా ఆ మాదిరిగా జన్మ తీసుకున్న తర్వాత, అది కడుపులో ప్రవేశించిన తర్వాత, ఈ సప్తధాతువులు ఒక్కొక్కటి గ్రాడ్యువల్గా అది మిగతా అన్ని కూడా అందులో చెప్పుకునేవి. ఒక కణం 2గా విభజించబడ్డప్పుడు మాత్రమే ఆ గర్భం కంటిన్యూ కాగలుగుతుంది, లేకపోతే అది గర్భం కింద లెక్కకి రాదు. సో ఈ 1-2గా కంటిన్యూ, ఒక కణం 2 కణాలుగా విడిపడటం అనేది 4వ స్థాయిలో, 1, 2, 3 స్థాయిల తర్వాత 4వ స్థాయిలో కణ విభజన జరిగి 2గా, 2 4గా, 4 8గా మల్టిప్లై అయిపోయి మెల్లిగా శిశు రూపం ఏర్పడటానికి బట్టే 9 నెలలు. ఈ 9 నెలల్లోనూ ఒక్కొక్క నెలలో జరిగే మార్పుల గురించి చెప్తాడు. మొట్టమొదటి నెలలోనే ఉన్న వదనైక సమన్విత, ఒకే ఒక వదనం. ఒకే ఒక వదనం అనటంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ మూల మూల కారణమైనటువంటి ధాతువుల యొక్క ఇది ఏర్పడుతోంది, మిగతా అంగాలు ఏవి ఏర్పడవు. తర్వాత ప్రతి నెల కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ధాతు యొక్క పుష్టి, అంటే మొదట చర్మము, తర్వాత రక్తము, తర్వాత మాంసము, అట్లా ఒకటోటి గ్రాడ్యువల్గా పెరుగుతూ 7వ నెలకు వచ్చేటప్పటికి సంపూర్ణమైన జీవప్రజ్ఞ వచ్చేస్తుందని. సో జీవప్రజ్ఞ వచ్చిన తర్వాత సాధారణంగా ఆ జీవి జన్మాంతరమైనటువంటి సంచితం మూలంగా ఈ జన్మ రావటము, కాబట్టి కొంత వైరాగ్య భావంతో ఉండటం అనేది, ఆ టైంలో పుడితే వాళ్ళు బతకరు అనేది వైరాగ్య భావంతో
ఎందుకు ఈ జన్మ అన్న భావంలో పుట్టినటువంటి శిశువు అయ్యేటట్టయితే వాడు బతకడు. లేదు, సపోజ్ వాళ్ళకున్నటువంటి జన్మ సంస్కారాలను బట్టి కొన్ని రకాల జీవులు పుట్టి తీరాలి అన్న ఉండేటట్టయితే ఆ కర్మఫలం కనుక తీరకపోయేటట్టయితే పుట్టి ఉండొచ్చు. లేదు, ఆ లెక్క క్యాలిక్యులేట్ చేసుకునే లెక్క ఎగ్జాక్ట్గా ఏ రోజు నుంచి క్యాలిక్యులేట్, ఇప్పటికి కూడా జాతకాలు అవన్నీ వేసినా కూడా ఒక సందేహం, పుట్టిన తర్వాత శిశు జననానికి శీర్షోదయ సమయాన్ని తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేసి జాతకాలు అవన్నీ వేస్తూ ఉంటాం. కానీ ఒక క్యాలిక్యులేషన్ ఏం చెప్తారంటే, గర్భంలో శిశువు ప్రవేశించినప్పుడే అప్పుడే దాన్నే లెక్క తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలనే ఒక మాట కూడా చెప్తూ ఉంటారు. సో దాన్ని ఆధారంగా తీసుకునే సపోజ్ 80 సహస్ర మాసాలు పూర్తి అయిపోయినాయి, సహస్ర మాసాలు పూర్తయిపోయే క్యాలిక్యులేషన్ కూడా గర్భస్థ శిశువుని లెక్కలో తీసుకుని చెప్పే ఒక క్యాలిక్యులేషను, భూపతనం తర్వాత లెక్క తీసుకుని క్యాలిక్యులేట్ చేసిన, ఇవి క్యాలిక్యులేషన్స్ లో ఉన్నటువంటి చిన్న చిన్న వేరియేషన్సే తప్ప ఎగ్జాక్ట్ గా పిక్చర్ భగవంతుడికి మాత్రమే తెలియాల్సిన విషయం అది. సో ఆ క్యాలిక్యులేషన్స్ లో కరెక్ట్ గా 8వ నెల అంటే వైరాగ్య భావంలో ఉన్నటువంటి శిశువు కనుక పుట్టేటట్టయితే అది బతకదు. అది కాకుండా అప్పుడే జీవ ప్రజ్ఞ కలిగింది, 7వ నెలని కలిగింది, అది కంటిన్యూ అవుతుంది, బతుకుతుంది. 9వ నెలకి అయితే పూర్ణంగా శిశువు ఏర్పడటం, సహజమైనటువంటి జననం, అది కంటిన్యూ కావటం అనేది సాధారణంగా జరుగుతుంది. ఈ 7 నెలల్లోనూ 7 రకాల ధాతువులు ఆ జీవిలో ప్రవేశించి 7 రకాల స్థితులు కలగటం అనేది, మార్పులు అన్నీ రావటం అనడానికి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వదన సంఖ్యతో అంతవరకు చెప్పి 7వ నెల దగ్గర నుంచి ఇంకా ఈ వదనాలు అంటే తలకాయలు, వదనం అంటే అన్ని రకాల తలకాయలని కాదు, ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి మార్పు ఆ జీవిలో ప్రవేశించింది అన్న భావనగా దాన్ని అర్థం చేసుకోవచ్చు అమ్మా. అట్లా ఎగ్జాక్ట్ గా మీరు అడిగిన దానికి సమాధానం దొరికిందో లేదో నాకు తెలియదు. ఇంకేదైనా డౌట్ ఉందంటే యూ కెన్ ఆస్క్ మీ, దట్ ఐ విల్ థింక్ అండ్ టెల్ యూ. దొరికింది సార్, ఇదంతా దొరికింది. ఆ శాఖ ఒక సంచిలాగా ఏర్పడుతుంది కదా, ఫస్ట్ శాఖ స్పిరిచువల్ గా ఏంటి అని అడుగుతున్నాను. జెస్టేషన్ శాఖని ముందు ఫామ్ అవుతుంది సార్. ఇది బేసిక్ అంటే బిడ్డ పుట్టబోయే ముందా స్థితి, అందులో ఆ కణం పడడానికి ఒక శాఖ తయారవుతుంది మనకి. దీంట్లో ఒకటి దాని గురించే ఉదనేక సమన్విత అంటే దాని గురించే చెప్పడం. ఓకే సార్, అప్పటిదాకా లేనిది ఈ ఏర్పడ్డ విధానం ఉన్నదే, అంటే 1, 2గా మల్టిప్లై అయ్యే ప్రక్రియ ఆ జీవిలో స్టార్ట్ అవుతోంది అని అర్థం. అవుతుంది. ఒకే ఒక కణంగా ఉన్నది అనుకోండి, ఒకే ఒక కణంగా ఉందంటే అది ఉండిపోదు, ఇట్ బికమ్స్ ఏ నార్మల్ రొటీన్ యాక్టివ్, దానివల్ల శిశు జననం జరగదు. ఇప్పుడు యాక్చువల్గా వేలాది వీర్య కణాలు దేన్ని ఎట్లా మీట్ కావాలనే ప్రయత్నం చేస్తున్న దానిలో కూడా వేలాది కణాల్లో ఒకే ఒక కణం పోయి కలుస్తుంది. వీటిల్లో ఏది కలవాలనేది ఎవరు నిర్ణయించాలి? ఏ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అంటే ఈ జన్మాంతర సంస్కారాలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఈ కణం పోయి దాంతో కలిసి తర్వాత శాఖ ఏర్పడటం అనే దానికి సహకరిస్తుంది అన్న ఇండికేషను మొదటి వదనేక సమన్వితాల్లో మనం చూడొచ్చు. నమస్కారాలు సార్. ఇప్పుడు పూర్వం ఆ శిశోదయం కరెక్ట్ గా హెడ్ కనపడినప్పుడు టైం చూసి చెప్పేవాళ్ళం. ఇప్పుడు సిజేరియన్ చేసి పూర్తిగా బిడ్డ చూసాక టైం చెప్తున్నారు సార్. శీర్షం మీద సూర్యకిరణం ఏ టైంలో పడగలుగుతుందో అది లెక్క, అది క్యాలిక్యులేషన్ చేసేది యాక్చువల్ గా. తర్వాత మీరు చెప్పినట్టుగా అది 14th డే నుంచి 21 డే వరకు ఏ టైంలో పడుతుందో దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 1 week 10 days లో పర్టికులర్ ఫెర్టిలిటీ పీరియడ్ ఆ టైంలో ఏ పర్టికులర్ టైంలో జరిగిందో ఆ జన్మాంతర సంస్కారాలను బట్టి ఒక్కొక్క టైంలో అయితే కొన్ని రకాల శక్తులను ఆ కాలానికి దానికి అనుసంధానం ఉన్నది. ఆ జీవి యొక్క జన్మ సంస్కారాలను బట్టి వాడు ఆ పర్టికులర్ టైంలో పడతాడు. అంటే కాలానికి, పుట్టబోయే జీవికి, మనం చేసుకున్న కర్మలకి, రాబోయే శరీరానికి, వీటన్నిటికీ ఉన్నట్టు లింకు, ఆ లింక్ ఏర్పాటు చేసే శక్తి పరాశక్తి అని అర్థం.
మీరు అందుకనే మీకు డాక్టర్ సమరిస్తాను. మాకు తెలియదు సార్, నాకు ఇది మైండ్లో తీసేస్తుంది క్వశ్చన్ సార్. సాయిరామ్ అంటే సైన్స్ ని స్పిరిచువల్ గా చెప్తున్నాను. సాయిరామ్ శాస్త్రి గారు, వికృతి రూపాలతో ఎందుకు పిల్లలు పుడతారు సాయిరా? అవన్నీ జన్మాంతర సంస్కారాలేనమ్మా. వాళ్ళలో చేసుకున్న పాపం అంటే ఏ మాదిరి సంస్కారం ఉన్న వాడికి కాలు లేకుండా, చేయి లేకుండా, సంపూర్ణ అవన్నీ జన్మాంతర కర్మల మూలంగా జరుగుతాయి. అంటే అందువల్లనే ఎవరికి ఎట్లాంటి శరీరం ఇవ్వాలనేది భగవంతుడి యొక్క శక్తి నిర్ణయం మీద ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి. ఖచ్చితంగా. నిన్న మేము 2 ఆటోలు తీసుకెళ్తే నేను ముందు కూర్చోవలసి వచ్చింది సార్. 16 మంది 2 ఆటోలు. అతను రైట్ హ్యాండ్ ఓన్లీ హ్యాడ్ 2 ఫింగర్స్ సార్. నేను ఆశ్చర్యపోయినా. 2 ఫింగర్ ఎట్లా ఉన్నాయి సార్? చాలా దొడ్డుగా ఉన్నాయి సార్. He had only 2 fingers, that thumb finger and forefinger, only 2 fingers were very bulky. ఆ 2 వేళ్ల మధ్యలో ఉన్న గ్రిప్ తో ఆయన రైట్ సైడ్ ఉంటుంది చూసారా, అది యాక్సిలేటర్. నేను స్టన్ అయిపోయాను సార్. కేంద్ర ఏదేందో అతనే చూస్తూనే ఉన్నాను. ఏమని చెప్పాలి చెప్పండి. అవును, విచిత్రం. చూడు, ఒక విషయం ఇన్ని రోజులు మనకు అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థం. పిల్లలు పుట్టాలి అంటే భార్యాభర్తలు గొప్పతనంగా గుర్తుపెట్టుకోండి. దైవ సంకల్పం ఉంటే పిల్లలు కలుగుతారు. ఇంకా ఈ ఒక్క మాట మన సార్ మాకు ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది సార్. మొగుడు పెళ్ళాలు ఏదో మొగుడు పెళ్ళాలు ఇట్స్ నథింగ్ డూయింగ్ సార్, ఇట్స్ నథింగ్ డూయింగ్. అవును, కుమ్మరి పాత్ర ఒకటి, మట్టి పాత్ర ఒకటి. మట్టి లేకుండా కుమ్మరి మాత్రం ఏం చేస్తాడు? అదే సార్. అది ఇంకొక డౌట్ సార్. నెక్స్ట్ క్లాస్ మీరు దీంతో మొదలు పెట్టండి. వాళ్ళ కాలాతీతమైంది. అట్లాగే తప్పకుండా. నేను ఈ మధ్యలో చాలా పెండింగ్ ఉన్నాయని నేను గోయింగ్ ఆషాఢ మాసం గురించి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాను. ఓకే. దీంట్లో అంటే ఎవరో సంబడి అంటే ఎక్కడో దొరికితే మళ్ళీ సంవత్సరం దాకా దొరకదు కదా సార్. ఆషాఢ మాసం మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో ఆల్రెడీ 5 రోజులు పంచంకి వచ్చేసాం ఆల్రెడీ మనం. ఇప్పుడు మన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ రాసుకుంటే, ఈ ఆషాఢ మాసంలో సప్తరాత్రులు మన కంట్రోల్లో ఉండవని ఒక మాట రాసి చెప్పాడు చదువుకుడు మహనీయుడు. అంటే దానికి మనందరూ తెలిసిందే కదా, భార్యాభర్తలు దూరం పెడుతుంటారు. ఎందుకు దాని కూడా రీజన్ ఉంది. ఇప్పుడు వ్యవసాయ గ్రామీణ ప్రాంతాల్లో అయితే అందరు ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి సార్. అందరూ పనికి పోవాలి, కానీ నేను ఇంట్లో కూర్చున్నాను ఎంజాయ్ అంటే నా చెప్పి అదొక ఫిజికల్ గా అదొక రీజన్ గ్రామీణ వాతావరణంలో. సో నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే అతను ఫైనల్ చెప్పింది ఏంటంటే, ఈ ఆషాఢ మాసంలో ఈ సప్తధాతులు మన మానవుడి కంట్రోల్లో, మానవుడికి సహకరించమన్నాడు, నాకు కంట్రోల్లో కాదు సహకరించమన్నాడు. సో నెక్స్ట్ వీక్ దీని మీద అనాలిసిస్ కొంచెం అనలైజ్ చేయండి సార్. నాకు అర్థమైంది సబ్జెక్టు, చెప్తాను. ఓకే సార్, యూ కెన్ కంక్లూడ్ హియర్. సాయిరామ్, ఈవేళ శాస్త్రి గారు నమస్కారం అండి. ఒక అద్భుతమైనటువంటి పదాన్ని మాకు పరిచయం చేశారండి. అరిషడ్ వర్గాలు 6 కూడా దుష్ట వర్గాలు మాలో ఉన్నాయని తెలుసు, కానీ మిత్ర సైన్యం ఉన్నదనే దాన్ని మేలుకొల్పారండి. వాళ్ళ 6 మిత్ర సైన్యం ఉన్నది. ఈ 6 మిత్ర సైన్యం కూడా ఈ సత్సంగంలో, అహం సత్య బోధకాలో ఈ సైన్యాన్ని నిద్రలేపి ఆ శత్రువుని జయించడానికి మాకు ఈ ఏఎస్బి ఇటువంటి సత్సంగాలు మాకు ఉపయోగపడుతున్నాయి. అసలు ఆ పేరే మాకు ఎంతో ఒక దాన్ని ఏమంటారు, ఒక మేలుకొల్పు కలిగించిందండి. మిత్ర వర్గాలు మనలో ఉన్నాయి, సైన్యం మనలో ఉన్నది, దాన్ని మేలుకొల్పుకోవాలి. అది సత్సంగాలు కావచ్చు, శాస్త్ర పఠనం కావచ్చు, సాధన కావచ్చు. ఈ పదం కొత్తగా ఉంది, అత్యవసరమైనటువంటి పదం. మిత్ర 6 వర్గాలు చాలా మంచి అది మా దీని ద్వారా పొందుతున్నాం కాబట్టి మేము ఏఎస్బి ద్వారా. అందుకని నేను ఈ ఒక్క నిమిషం తీసుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.